తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు విచారణ మొదలైంది. ఒకవైపు డీఐజీ సెముషి బాజ్వాయ్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుండగానే మరోవైపు విశాఖ డీఐజీ గోపీనాథ్ చెట్టి, టీటీడీ మాజీ సివిఎస్ఓ, తూర్పుగోదావరి ఎస్పీ నరసింహ కిషోర్ను దర్యాప్తు అధికారులుగా నియమించారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద సమన్వయ లోపం ఎక్కడ జరిగింది, అధికారుల నిర్లక్ష్యం ఎంత అనే దానిపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేయనున్నారు. టోకెన్ల జారీ కేంద్రాల వద్ద ఎక్కడెక్కడ ఎవరెవరు ఇన్ఛార్జీలుగా ఉన్నారు, వారిలో పోలీస్, టీటీడీ అధికారులు ఎవరు అనే వివరాలు తెలుసుకున్నారు. ఇక దీనికి సంబంధించి అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో అత్యవసరంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించినట్లు సమాచారం. పోలీసు అధికారులతో కలిసి టోకెన్ల జారీ కేంద్రాలను పరిశీలించారు. ఎక్కడెక్కడ ఎలాంటి సౌకర్యాలు కల్పించారు, భక్తులు అధిక సంఖ్యలో వస్తే ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అందుకు చేపట్టాల్సిన జాగ్రత్తలు, పోలీస్ బందోబస్తు, టీటీడీ తీసుకోవాల్సిన చర్యలు, మౌలిక వసతులు వంటి విషయాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. బైరాగి పట్టెడ విష్ణు నివాసం వద్ద ఘటనలు జరిగిన తీరు, చోటు చేసుకున్న పరిణామాలపై ఆరా తీశారు. ఈ ఘటనకు టీటీడీ ఎంతవరకు బాధ్యత వహించింది అనే కోణంలోనూ పరిశీలిస్తున్నారు. పొరపాటు ఎక్కడ జరిగింది అనేది తెలుసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టేందుకు ఈ విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. తొక్కిసలాట ఘటనపై టీటీడీలో రచ్చ కొనసాగుతూనే ఉంది. తిరుమలలో జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశం కూడా రచ్చరచ్చగా మారింది. తిరుమల ఆలయ పాలనా వ్యవహారాల్లో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై పాలక మండలి సభ్యులు నిప్పులు చెరిగారు. అధికారుల ఏకపక్ష తీరు వల్లే టీటీడీ చరిత్రలోనే మొదటిసారిగా సామాన్య భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన జరిగిందని విమర్శించారు. అధికారుల తీరుతో తాము తలదించుకోవాల్సి వచ్చిందని పలువురు సభ్యులు ధ్వజమెత్తారు. ప్రధానంగా ఈవో శ్యామలారావు వ్యవహార శైలిని పాలక మండలి సభ్యులు తప్పుపట్టినట్లు తెలుస్తోంది. తొక్కిసలాట బాధిత కుటుంబాలకు చేయాల్సిన సహాయంపై తీర్మానాలు చేసేందుకు వీలుగా తక్షణం బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ భేటీ అధికారులు వర్సెస్ పాలక మండలిగా మారింది. టీటీడీ అధికారుల తీరుపై పాలక మండలి సభ్యులు ధ్వజమెత్తారు. ఎక్కడ పొరపాటు జరిగిందో చర్చించి ఎవరి వల్ల అవి జరిగాయో నిర్దిష్టంగా తేల్చితే అవి ఆగుతాయని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. అయితే అవన్నీ ఇప్పుడు వద్దని తర్వాత మాట్లాడుకుందామని ఈవో అన్నారు. పర్వాలేదు, మాట్లాడనివ్వండి అని చైర్మన్ చెప్పారు. ఎందుకు మాట్లాడకూడదు అని భానుప్రకాష్ కూడా స్వరం రెట్టించారు. తమాషాలు చేస్తున్నారా అని అధికారులను ఉద్దేశించి వ్యాఖ్యానించినప్పుడు ఈవో దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అటువంటి మాటలు మాట్లాడవద్దని గట్టిగా చెప్పారు. తొక్కిసలాటలో చనిపోయిన ఒక మహిళకు ఉన్న 2 పిల్లల చదువు బాధ్యతను టీటీడీ తీసుకుంటుంది అని ప్రకటిద్దామని భానుప్రకాష్ రెడ్డి ప్రతిపాదించినప్పుడు ఈ ప్రకటనలు ఇప్పుడు వద్దని, అన్ని చూసి తర్వాత చెబుదామని ఈవో అన్నారు. దీనిపైన కొంత వాదోపవాదాలు జరిగాయి.